శివరాజు నా భార్య పేరు నీలావతి. నీలనంగా 7 పడల నా భార్య ఉన్నది. రంది లేక నా జన నువ్వు రాజవేలు లక్షల సంబరం అదే వింటున్నాడు. నా కథ ఇలాగుంది, నా భార్య కథ ఎలా వినండి. తొందరగా తీసుకురా. మన ఊరి గ్రామస్తులైనా మనకు అన్నం పెట్టే తాతలైనా సమాజంలో సంతోషంగా ప్రొలుగుదిని కూర్చున్న వారులే కదా అమ్మా. ఈ ఊరి గ్రామంలో పట మరి చిన్నలు పెద్దలు అయ్యలు ఆచార్యులు భట్లు బ్రాహ్మణులు సమసమ కులాక్షరులు సభజని కూర్చున్నారు. తిరవెళ్ళి నీ కథాపృష్టి సభవారముగా వివరించి చెప్పలేదు బుజ్జావా? ఏమడుగుతున్నావు నాయన? నువ్వు ఎక్కడ వచ్చావు, నువ్వు ఎక్కడ వెళ్ళావు, నీ తల్లిదండ్రి పేరు, నీ పేరు నీకు అయ్యిందా కాలేదా, ఏమిటి మొత్తం వివరించి చెప్పు బుజ్జావా. ఈ ప్రధాని నా జన్మనామైనా నా పట్టమైనా ఈ లక్షలాది సభలోనా చిన్న సమయం ఏమంటున్నావా? ఇంతమంది లక్ష మంది సభలో కూడా మొత్తం వివరించి చెప్పాలి బుజ్జావా. నారి వినవే శివుడు వేలేటి శివునందుల కోట, పార్వతమ్మ వేలేటి పంచన్న గిరులు. ఈ భూలోక నగరం అందులో నా పట్టము నా దేశం ఎక్కడంటే మరి ఈ ధర్మపురి పట్నము. ఈ ధర్మపురి పట్నము మరి నేను చేసుకున్న నా భర్త పేరు అయినా భీమరాజు అంటారు. మరి నా పేరు అయినా నీలావతి. మాకు చూడగా ధనము సొమ్ము సంబంధము టెంపులు మాణిక్యాలు రవరత్నాలు రాగి భూషణాలైనా ఏమి ఎక్కి కబమిటినా ఎన్ని వైనములు పైకి పోతాదో అంతవరకు ధనము సొమ్ము సంబంధం ఉన్న వాళ్ళము. అయినా ప్రతాని మరి నేనే గాని మరి నా భర్తే గాని ఆ ఇష్టగుడి మరణించిన రోజున మరి తలాప్కాడ కూర్చొని ఒక్కొక్క మాట ఒళ్ళించుకుంటూ ఎడవడానికి నాకు ఒక్క బిడ్డ లేకపోయాను. మరి మహాముంగట ఒక కుండ పట్టుకొని ముందు నడవడానికి మాకు ఒక్క కుమారుడు లేకపోయాను నాయన. అయ్యో మాకొక్క బిడ్డ లేదాయే ప్రధాని, అయ్యో మాకొక్క బిడ్డ లేదాయే ప్రధాని, అయ్యో మాకొక్క కొడుకు లేదాయే
కొడుకు లేకపోయాడు, మరి నా గర్భవాసం అందున ఒక్క బిడ్డ లేకపోయాను. ధనము సొమ్ము సంబంధము చాలా కలిగి ఉన్నది కానీ ఏ తో పట్టుకొని వెళ్ళినా, ఏ వాడ పట్టుకొని వెళ్ళినా ఈ ఊరిలో ఉన్న ప్రజలంతా మరి ఏ శుభకార్యానికై ఈ తో పట్టుకొని నాకు ఎదురు వస్తే ఏమంటున్నారు, శుభకార్యానికై నేను ఎదురు వెళ్తూ ఉంటే ఇది పుట్టుకొట్టు రాని నాకు ఎదురు వచ్చాదే, ముఖం చూసి వెళ్ళిపోయినా మనకు అన్నము దొరకదని వెళ్ళిపోతున్నారు. పోయే ప్రయాణం బంద్ చేసే సమయంలో పోయే ప్రయాణం బంద్ చేసుకొని నా భర్త వద్దకు వెళ్ళిపోయి నా భర్త వద్ద సెలవు తీసుకొని నా భర్తతో ఈ మాట చెప్తాను. సరేనమ్మా, తొందరగా వెళ్ళండి తల్లి. ఇదే సమయంలో నా భర్త వద్దకు వెళ్ళిపోవాలని హరమ ఓ రమ రాఘవ పాడుకుంటూ నా భర్త వద్దకు రానే వచ్చారు. నా భర్త వద్దకు రానే వచ్చాను. ముచ్చాల కుర్చీ పైన కొందుగా కొలుగుదిరి కూర్చున్నాడు నా భర్త అయిన భీమసేన మహారాజు. నమస్తే మరి 7 దాసవల్ల పట్టుకొని తుమ్ముటి ఉయ్యాల ఉగదానవు ఎందుకు వస్తావు ఈ సభలో చెప్పండి. ఇవాళ శ్రీకళాలకు చిన్నపోయినట్టుగా అంశాలకు వాలిపోయినట్టుగా వచ్చావు. ఎందుకు వచ్చినవో ఏమడగదల చిరువు సభలో చేయండి. నీ వద్దకు వచ్చిన కారణం ఏమిటో చెప్పమంటున్నావు. నాదా వినవయ్యా నామ